హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మన ఇంట్లో మనకు పనికిరాని వేస్ట్ క్లాత్ తోటి పౌచ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ పొడవు వచ్చేసి 14 ఇంచులు, వెడల్పు వచ్చేసి 12 ఇంచులతోటి ఒక క్లాత్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు 4 మడతల మీద ఫోల్డ్ చేసి ఉంచుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఎలా ఉండాలంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి, ఇలాగా ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్ వైపుకి ఇక్కడ చూపించినట్లు మనం క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇటు చివరి నుంచి అంటే మడత ఉన్న వైపు నుంచి పైకి 2 ఇంచులు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్స్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకా ఈ ఓపెన్స్ దగ్గర నుంచి పైకి ఇక్కడ చూపించిన విధంగా 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ని మీదే కట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఈ పౌచ్ పెన్నులు పెన్సిల్కే కాకుండా మనకి ఏదైనా ఒక ఆర్గనైజర్ లాగా యూజ్ అవుద్ది. పెద్ద ఏజ్ వాళ్ళకి మెడిసిన్స్ క్యారీ చేయడానికి అన్నిటికీ పనికొస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఇలాగా చిన్నగా కర్వ్ షేప్ డ్రా చేసి కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, షేప్ అయితే ఎగ్జాక్ట్గా ఇలా రావాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత దీనికి లైనింగ్ కోసం నేను సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను. మీరు కావాలంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో ఆటా ప్యాకెట్ని వేసాను, లేకుంటే దానికి బదులు స్పాంజ్ లాంటి క్లాత్ మనకి శారీస్లో వస్తుంది కదా, అలాంటి క్లాత్ అయినా వేసేసుకోవచ్చు. స్పాంజ్ షీటు ఇలా వేసిన తర్వాత ఈ మూడింటిని ఒకదాని మీద ఉంచేసి అన్ని వైపులా కుట్టు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒకవైపు 2 ఇంచులు పైకి ఇలా చివరి వరకు మార్క్ చేసుకొని, నేను యాస్టీజ్ ఇక్కడ ఎలా అయితే చూపించానో అలాగే మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఓపెన్ అయిపోయింది కదా, ఇక్కడ ఒక కుట్టు వేసేసుకుందాం మన క్లాత్ జరగకుండా 2 పీసులకి. ఆ తర్వాత జిప్ తీసుకొని ఇది ఎంత పొడవు ఉందో చూసి కట్ చేసేసుకొని జిప్పుని దీనికి అటాచ్ చేద్దాము. జిప్పు రివర్స్ తిప్పేసి మనం క్లాత్ మీద పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ జిప్పుని పై వైపుకు తిప్పాలి. ఇలా పై వైపుకి తిప్పి వెనకాల ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు ఇలా పైకి ఎత్తుకోకుండా ఖర్చు చివర వైపున ఒక కుట్టు పడేలాగా పైనుంచి వేసేసుకుంటే మనకు అర్థమైపోతుంది. పాదం గ్యాప్తో వేస్తే ఖర్చు చివరన కుట్టు పడిపోతుంది. ఇలా వేసుకున్నాం కదా. ఆ తర్వాత జిప్పుకి అవతల వైపు ఉందే మనం ఇంకొక పీస్ కట్ చేసామే, దాన్ని ఇలా ప్లేస్ చేసి పైన ఒక కుట్టు వేసేసుకొని ఆ తర్వాత దీన్ని కూడా సేమ్ రివర్స్ చేసేసుకోవాలి. ఇలా పక్కకి రివర్స్ చేసిన తర్వాత ఆ ఖర్చు మీద అంటే ఖర్చు కదలకుండా ఉండేదానికి ఆ ఖర్చు మీద ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ ఖర్చు మీద ఈ చివరికి పాదం గ్యాప్ తోటి కుట్టు వేసేసుకుంటే అయిపోద్ది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్పుకి రన్నర్ని అయితే సెట్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఓపెన్ చేసేసి స్టార్టింగ్ కొంచెం ఇలా తగిలిచ్చేసేసి లాగేస్తే వచ్చేస్తుంది. ఇలా రన్నర్ వేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇలాగా మార్క్ చేసేసుకొని 2 వైపులా అంటే మధ్యలో క్లాత్ కొంచెం పొడవు ఉంది కదా, దాని దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసి జిప్పు ఉన్న వైపు కాకుండా దానికి ఆపోజిట్ వైపు కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ కుట్టు స్టిఫ్గా ఉండేదానికనమాట. మనకి ఈ జిప్పు ఉన్న వైపు ఏంటంటే ఇలాగా ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఒక మూల ఫోల్డ్ చేసి మనం గీసిన లైన్ మీదే ఈ క్లాత్ నుంచి కుట్టు వేసేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి పౌచ్లో ఒక సపరేట్ పాకెట్ లాగా వచ్చేదానికోసం మనం ఈ క్లాత్ని అయితే జాయిన్ చేస్తున్నాము. ఫైనల్గా లాస్ట్లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని పై వైపుకి తిప్పి ఈ చివరన చుట్టూతా కుట్లు వేసేసుకోవాలి. అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేసాము కదా, అది అన్ని వైపులా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా అన్ని వైపులా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం తీసేద్దాం. ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత ఈ మూలలో ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఒక గుండు పిన్ లాంటిది
గుచ్చేసుకొని ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎంత ఉందో అంత మనం ఇంకొక జిప్ తీసుకుందాం. ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా కొలత వేసుకొని జిప్ అయితే తీసేసుకోవాలి. ఈ జిప్పులు మనకి రోల్ వచ్చేస్తుంది, ఆన్లైన్లో కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే మీషోలో తీసుకున్నాను. ఆ తర్వాత జిప్ ఎంత పొడవు ఉందో అంత పొడవు 2 ఇంచులు వెడల్పుతో ఉండే క్లాత్ 4 పీసులు తీసుకోవాలి. లైనింగ్ వేసే వాళ్ళైతే 2 లైనింగ్వి 2 మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించినట్లయితే అడుగునున్న ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, ఆ తర్వాత జిప్పు కూడా రైట్ సైడ్ దాని మీద ఇలాగ ఉంచాలి. ఆ తర్వాత పైన ఉన్న ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పెట్టాలన్నమాట. ఇది ఇలా రాంగ్ సైడ్ ఉంచేసి ఈ మూడింటిని అటాచ్ చేసేసుకోవాలి. ఇలాగ పైన కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇది మటుకు కొంచెం గమనించుకోండి, నేను సేమ్ ఫ్యాబ్రిక్ వేసాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు లైనింగ్ వేసినట్లయితే మీకు పైన ఉన్న ఫ్యాబ్రిక్ బదులు లైనింగ్ వస్తుంది. ఇలాగా జిప్పు మీద ఉన్న ఫ్యాబ్రిక్ లైనింగ్ వస్తుంది. లైనింగ్ అనేస్తే ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఈ 2 క్లాతుల్ని ఇలా పక్కకు తిప్పేయాలి. ఇలా అడుగుది కూడా ఇలా పక్కకు అనేస్తే మనకి ఖర్చు లోపల వైపుకి వచ్చేస్తుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు పైన ఖర్చు మీద ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. ఒక పాదం గ్యాప్లో వేస్తే ఖర్చు చివరన కుట్టు పడిపోద్ది. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేద్దాము. ఆ తర్వాత జిప్పు యువతల వైపు ఉంది కదా, ఇటు కూడా మనము ఇంతే కుట్టుకోవాలి. ఇంకో 2 పీసులు ఉన్నాయి కదా, అడుగున ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, దానిపైన జిప్పు, దానిపైన ఉన్న ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్. ఇలా చివరికంతా కుట్టేసుకొని ఇందాక మనం ఎలాగైతే రివర్స్ తిప్పేసామో అలాగే రివర్స్ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ పైన ఇంకొక కుట్టు వేసుకున్నాం. ఈ కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు ఈ జిప్పుకి రన్నర్ వేసేద్దాము. మొత్తానికి దీని అంతటి మీద కొంచెం కష్టం ఏంటంటే ఈ రన్నర్ సెట్ చేయడమే. ఒకటి రెండిటికి వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది సెట్ చేసిన తర్వాత ఈ క్లాత్ అన్ని వైపులా కుట్టేసుకుందాం. అంటే అన్ని వైపులా కదలకుండా జాయింట్ వేసేసి ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా అటు చివర ఇటు చివర అంటే కింద ఉన్న క్లాత్కి పైన ఇప్పుడు మనం తీసుకున్న జిప్ ఉన్న క్లాత్ ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి అటు చివర ఇటు చివర ఇక్కడ నేను చూపించిన విధంగా జాయింట్ వేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మూలల ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనిపించకుండా ఉండేదానికి చిన్న చిన్న క్లాత్ తీసేసుకొని ఇలా ఒకవైపు జాయింట్ వేసేసి క్లాత్ని దాన్ని రివర్స్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇంకోవైపు కూడా ఇలాగే కుట్టేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేద్దాం. ఇటువైపు కూడా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి మిడిల్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా చిన్న ఒక ఘాటు పెట్టేసుకుందాము. ఆ తర్వాత కింద ఉన్న క్లాత్కి కూడా మిడిల్ పాయింట్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక ఘాటు పెట్టేసుకుందాం. ఇంకొంచెం కనిపించేదానికి ఒక చిన్న మార్కింగ్ వేస్తున్నాను. దీనికి కూడా ఇక్కడికి వచ్చింది మిడిల్. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఒకదాని మీద ఒకటి ఉంచేసి మధ్యలో నుంచి ఇటువైపుకి ఇటు నుంచి ఇటువైపుకి కుట్టేసేసుకుంటే సరిపోద్ది. ఇలాగ ఒకవైపు కుట్టాం కదా, ఇంకా ఇంకొక వైపు కూడా క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, పై వైపు కూడా క్లోజ్ చేసేద్దాము.
ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఒకదాని మీద ఒకటి ఉంచేసి చుట్టూరా కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. ఇలా అన్ని వైపులా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఖర్చులు కనిపించకుండా ఉండేదానికి ఒక 1 ఇంచ్ ఉండే పీస్ని తీసేసుకొని, క్రాస్ పీస్ అయితే బాగుంటుంది. నాకు ఇక్కడ క్లాత్ లేక స్ట్రైట్ తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఫోల్డ్ చేసి క్లాత్ని చుట్టూరా ఇలాగా కుట్టేసుకోవాలి. ఇలా 2 వైపులా కుట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనము ఖర్చు కనిపించకుండా లోపలికి డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా ఇలా 2 వైపులా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా లుక్ అయితే చూడండి, ఇంకెక్కడ ఖర్చు అనేది మనకి కనిపించట్లేదు. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకుందాము. చాలా బాగుంది కదా. వీటిని మనం మార్కెట్లో కొంటే 100 రూపీస్కి తక్కువేమి ఇవ్వరు. ఇంకా 100కి అయితే రాదనుకుంటా నాకు తెలిసి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మిషన్ ఉన్న వాళ్ళైతే ఎలాగూ వేస్ట్ క్లాత్లు ఉంటానే ఉంటాయి కాబట్టి జిప్ ఒకటే కొనుక్కుంటే సరిపోద్ది. ఈ జిప్పు కూడా మనకి చాలా తక్కువకే వచ్చేస్తుంది. మీషోలో ఒక రోల్ వచ్చేసి 140 ఏమో పడింది నాకు. దగ్గర 10 పౌచుల వరకు వస్తుందని నేను అనుకుంటున్నాను. నాకైతే ఐడియా లేదు, ఫస్ట్ టైం కదా. ఇకపోతే మిగతా మనకి స్పాంజ్ షీట్ ఏంటంటే మనకి శారీస్లో వస్తూనే ఉంటుంది. దాని బదులు దానికి ఆల్టర్నేట్గా ఇలా ఆటా ప్యాకెట్లు కానీ లేకపోతే రైస్ బ్యాగులు కానీ కొంచెం స్టిఫ్గా ఉండేదానికి క్యాన్వాస్ షీట్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఎలాగైతే నేను మనకి ఇంట్లో పిల్లలకి అందరికీ అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు టూత్ బ్రష్లు పెట్టుకోవడానికి, లేకపోతే మేకప్ కిట్లు ఏమైనా పెట్టుకోవడానికి, లేదా పిల్లలకి స్కూల్కి కాలేజీలకి తీసుకెళ్ళడానికి, పెద్దవాళ్ళకైతే మెడిసిన్స్ క్యారీ చేయడానికి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. ఇంతకీ మీకు పౌచ్ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోవకండి.